ఇక్కడ బానిసలు అమ్మబడును. ఎస్, మన పుణ్యభూమి అనుకుంటున్న దేశంలో కాంట్రాక్ట్ పద్ధతిలో దొరికే బానిసలకు కొరతే లేదు. ఇక్కడ తిష్టలేసు కూర్చున్న దరిద్రమో లేక ఈ దరిద్రాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించడం మరిగిన దళారీ గుంపో ఎవరి పుణ్యమో తెలియదు గాని ఫర్ సేల్ అంటూ బోర్డు పెట్టుకుని మరీ అమ్మకానికి సిద్ధంగా ఉన్న బానిసలకు మన భారతదేశం ఒక అడ్డాగా మారిపోయింది. పదో పరకో సంపాదించుకొద్దామని పొలోమంటూ బయటి దేశాలకు తరలిపోయే అభాగ్యుల గురించి మీకు తెలుసుండొచ్చు. కానీ ఆడవాళ్లు పిల్లలు అంటూ తేడా లేకుండా టోకు పద్ధతిన బానిస బతుకుల్ని తాకట్టు పెట్టే సంస్కృతి మన గడ్డ మీదే చలామణి అయిపోతోంది. ఢిల్లీలోని శివాజీ ఎన్క్లేవ్ ఆకాశాన్నంటే హైటెక్ విల్లాలు. ఇక్కడ నడమంత్రపు సిరిని చాటి చెబుతూ నిటారుగా నిలబడ్డ నిలుబుట్టద్దాలు, కుర్రకారు క్రికెట్ ఆడుకోవడానికి 25 ఎకరాల ప్లేగ్రౌండ్, భారీ భారీ బాల్కనీల్లో రిచ్ ఆంటీల పిచ్చాపాటి, వెరసి సంపన్నుల పాలిట ఇదో స్వర్గధామం. కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే అక్కడే మరో పక్క ఇరుకు గదుల్లో మగ్గే బానిసలు ఉంటారు. అక్కడి ఎగువ మధ్యతరగతి ధనికుల ఇళ్లలో వెట్టి చాకిరీ చేస్తూ అష్ట కష్టాలు పడిపోతున్నారు. ఢిల్లీ శివాజీ ఎన్క్లేవ్ కావచ్చు, బెంగళూరులోని ఎంజీ రోడ్, మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కూడా కావచ్చు. ఈ తారతమ్యం ఎక్కడికెళ్ళినా కనిపించేది. బ్రదర్ ముఖేష్ అంబానీ తాను ముచ్చటపడి కట్టుకున్న 27 అంతస్తుల ఖరీదైన భవంతిలో ఇంటి మనుషులు వంట మనుషులు మొత్తం కలిపి 600 మంది. సో తప్పదు, వాళ్లకు వీళ్ళు కావాలి, అలాగే వీళ్లకు వాళ్ళు కావాలి. కాకపోతే ఈ పని మనిషి అనబడే మేలి ముసుగు కింద చితికిపోతున్న కోట్ల కొద్దీ అమ్మలు అమ్మాయిల జీవితాలే ఇక్కడ చిక్కు వీడని ప్రశ్నలు. ఛత్తీస్గఢ్కు చెందిన తెరెసా కెర్కెటా, ఈమెకిప్పుడు 42 ఏళ్లు. 3 నెలల క్రితం ఢిల్లీ పోలీసులు ఈమె బతుకును బానిసత్వం నుంచి బయటపడేశారు. ఢిల్లీలోని ఖరీదైన ఇళ్లలో వెట్టి చాకిరీ చేయించడానికి ఈమెతో 4 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది ఒక ఏజెన్సీ. ఈ 4 ఏళ్లు తనెక్కడుందో తనకే తెలీదు. తనకు తెలియకుండానే తను చాలా చోట్ల తిప్పారు. ఈమెకొచ్చే జీతం కూడా సదరు ఏజెన్సీ వాళ్లే తీసుకుంటారు. చివరకు తన తండ్రి భర్త చనిపోయినా సరే ఈమెకు కనీసం సమాచారం కూడా లేదు. ఎస్, వెట్టి చాకరీ అనేది ఇప్పుడు వ్యవస్థగా మారిపోయింది. అక్కడ రూల్స్ అంటే రూల్సే మరి. దినార్లు డాలర్లు చెట్లకు కాసే ఆగ్నేయాసియా, అమెరికా లాంటి దేశాల్లో మహా అయితే చమురు బావులుండే దుబాయ్ దేశాల్లోనే ఇటువంటి బానిస బతుకులు కనిపించేవి. కానీ అదంతా ఒట్టి భ్రమేనడానికి ఈ తెరసా లాంటి దగాపడ్డ మహిళలే సాక్ష్యాలు. మన దేశంలోని కొన్ని నగరాల్లో ఇంటి పని, వెట్టి చాకరీ కూడా ఒక వ్యాపారంగా మారిపోయింది. 1990 తర్వాత దేశాన్ని ముంచెత్తిన ఆర్థిక ఒరవడి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మనుషుల బ్యాంక్ అకౌంట్లను బాగా బలపరిచేసింది. అంతకు ముందు దేశ జనాభాలో 30% మాత్రమే ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మరో 8 ఏళ్లలో 45% పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సదరు లంకె బిందెలకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఇంట్లో గిన్నెలు కడగడానికి, బట్టలు ఉతకడానికి, పిల్లల్ని స్కూల్లో దించి రావడానికి ప్రతి దానికి పైసలిచ్చి మనుషుల్ని పెట్టుకునే స్థాయికి ఎదిగిపోయింది మన ఎగువ మధ్యతరగతి వర్గం కూడా. సరిగ్గా ఇక్కడే పనివాళ్ల కోసం డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో పని మనుషుల్ని సరఫరా చేస్తామంటూ పుట్టగొడుగులా దళారీలు, ఏజెంట్లు పుట్టుకొచ్చారు. ఏజెన్సీల రూపంలో పాతాళం లోతుకు పాతుకుపోయారు. నీ దగ్గర డబ్బులు లేవు, సిటీలో నీకు తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. సరిగ్గా నీలాంటి వాళ్ల కోసమే ఆ దళారీలు వెతికేది. నీలాంటి వాళ్లే వాళ్ల వ్యాపారానికి పెట్టుబడి. కానీ డబ్బున్నోళ్లలో ఎక్కువ మందికి మనసుండదని, వాళ్ల చేతుల్లో యాతన పడే కన్నా మన ఊళ్లలోనే కలో గంజో తాగి బతకడమే మేలంటున్న ఈ తెరసా జీవితం ఒక్కటి చాలు వెట్టి చాకిరీ వ్యవస్థ ముసుగు కింద జరిగే అరాచకాన్ని అంచనా వేసేయడానికి. సో మన దేశంలో దాదాపు 9 కోట్ల మంది పని మనుషులది కట్టు బానిస బతుకులేనా? ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పిస్తాను రండి అంటూ
బహిరంగ పిలుపునిచ్చే ప్లేస్మెంట్ ఏజెన్సీలకు మన దేశంలో ఒక నియంత్రణ లేదు, నియమావళి అంతకంటే లేదు. అందుకే ఈ వసూలు రాజాల ఆగడాలకు అంతు పొంతు లేదు. ఇచ్చేదెంత పుచ్చుకునేదెంత అనబడే దామాషాలే అస్సలు అక్కడుండవు. ఇలా జమా ఖర్చులు లేకుండా కోట్లలో వ్యాపారం చేసే ప్లేస్మెంట్ ఏజెన్సీల సంఖ్య ఒక్క ఢిల్లీలోనే 2300. ఇక మన భాగ్యనగరంలో ఎంతన్నది లెక్క తెలీదు. ఈ ఒక్క సంవత్సరంలోనే 1,26,000 మంది చిన్నపిల్లలకు వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించామని, ఇది గత 7 కన్నా మెరుగైన సమాచారం అంటూ సర్కారోళ్ళు టముకేసుకుంటారు. 18 ఏళ్లు దాటిన ఆడవాళ్ల గురించి మాత్రం అడిగితే ఇక్కడ లెక్కలు లేవంటూ చేతులెత్తేస్తుంది ప్రభుత్వం. మనుషుల్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టే ఈ వెట్టి చాకరీ వ్యవస్థలో ఏటా 3,000కు మించి కేసులు నమోదైపోతున్నాయంటున్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అందులో శిక్షలు పడిన కేసులు మాత్రం కేవలం 20% లోపలేనంటూ ఇంకో నిజాన్ని కూడా బయటపెట్టేసింది. మనుషుల అక్రమ రవాణాను అరికట్టడం కోసమంటూ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాలే కనిపిస్తాయి. కానీ ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చెయ్యరు, చేసిన చివరిదాకా పోరాడరు. అందుకే ఈ సంకెళ్ళు తెగిపోవు, ఈ బతుకులు బాగుపడవు. ప్లేస్మెంట్ ఏజెన్సీల మీద ఒక క్రమబద్ధమైన అజమాయిషీ ఉండాలి. తీసుకునే కార్మికుల గురించి అప్ టు డేట్ రికార్డ్ మొత్తం అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలి. పనిచేసేది పిల్లలైనా పెద్దలైనా వాళ్లకు కనీస వేతనాలు, సరైన జీవన ప్రమాణాలు లభించేలా చర్యలుండాలి. వీళ్ళందరినీ సంఘటిత రంగం పరిధిలోకి తెచ్చి పెన్షన్, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి కనీస ఆర్థిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతను మన సర్కార్లు ఫీల్ అవ్వాలి. అంతవరకు వీళ్ళు మాత్రం కార్మికులు కారు, కట్టు బానిసలు మాత్రమే.